అని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన కోసము నలుగగొట్టబడ్డాడు. అతని నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమైనది. ఎందుకనగా నీవు నేను మనమందరమును రక్షించుటకు, మన ప్రతి పాపముల నుండి విడిపించుటకు ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నలుగగొట్టబడ్డాడు. కాబట్టి ఈరోజే ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొంది తప్పక ఆయన చేసిన ఆ త్యాగాన్ని మర్చిపోక ఎల్లప్పుడూ యేసు రక్తంలో కడగబడి శుద్ధులుగా తీర్చబడి దేవుని సన్నిధిలో ముందుకు సాగుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీకు వందనాలు. దేవ, ఈ లోకమంతా చేసిన పాపమును బట్టి దేవాని స్తోత్రమేసయా. దేవుడై ఉండి దేవలోకమును విడిచి లోకానికి మా కోసం వచ్చిన దేవానికి వందనాలు. దేవా, మా కోసం బలి అయిన దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్కరికి నాయన క్షమాపణ హృదయాన్ని దయచేయండి. దేవా, నిన్ను ప్రేమించే హృదయాన్ని దయచేయండి. నీ త్యాగాన్ని అర్థం చేసుకునే మంచి మనసు దయచేయండి. ప్రతి ఒక్కరిని దేవాని స్తోత్రమేసయా, మీరు చేసిన త్యాగాన్ని బట్టి దేవ గుర్తెరిగి నీ రక్షణలోనికి ప్రతి ఒక్కరిని నడిపించగలరని, ప్రతి ఒక్కరిని స్వస్థపరచగలరని, మీ గాయములలో నుండి వారిని తాకి నీ రక్తము ద్వారా స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.